Good morning to all. Junior Inter Maths 1A edition of vectors. ఈ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడమ్మా. మొత్తం మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. 2 వెరీ షార్ట్ ఆన్సర్స్, 2 + 2, 1 షార్ట్ ఆన్సర్. టోటల్ 8 మార్క్స్. ఈ 3 క్వశ్చన్స్ గాను మొత్తం మీకు వెరీ షార్ట్ ఆన్సర్స్ 12 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే షార్ట్ ఆన్సర్స్ 1, 2, 3, 4, 5, 6 టోటల్ 18 సమ్స్ ఉన్నాయమ్మా. వెక్టార్ ఎడిషన్ నుంచి బెస్ట్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. దాదాపు ఈ క్వశ్చన్ చేస్తే 99% మీరు ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఈ 3 క్వశ్చన్స్ రీచ్ అవ్వచ్చు. సరే, ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. Let a bar equal to I bar plus 2j bar plus 3j bar. ఇక్కడ బార్లు ఏం రాయలేదమ్మా. ఏ అనే వెక్టారు, బి అనే వెక్టార్, 2 వెక్టార్స్ ఇచ్చాడు. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a bar plus b bar is a bar plus b bar by mod a bar plus b bar. ఇది యూనిట్ వెక్టార్ యొక్క ఫార్ములా. అంటే దీనికి ముందుగా మనం ఫైండ్ అవుట్ చేస్తుంది a bar plus b bar వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. a bar plus b bar ఈక్వల్ టు, ముందు గివెన్ దట్ a వెక్టార్ b వెక్టార్ తీసుకోండి. ఆ తర్వాత ఈ 2 వెక్టర్స్ యొక్క ఎడిషన్ రాస్తున్నాను నేను. I బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఇక్కడ 3j బార్ పడిందమ్మా, k బార్గా మార్చుకోండి. అలాగే b అనే వెక్టార్ 3i బార్ ప్లస్ j బార్. మరి రెండింటి యొక్క ఎడిషన్ కాబట్టి ప్లస్గా తీసుకోండి. ప్లస్ 3i బార్ ప్లస్ j బార్. i బార్ ప్లస్ 3i బార్ అంటే 4i బార్ ప్లస్ 2j ప్లస్ j 3j బార్ ప్లస్ 3k బార్ ఒకటే ఉందమ్మా. ఇది మొత్తం a బార్ ప్లస్ b బార్ అనే వెక్టారు. దీని యొక్క మాడ్యులస్ అంటే మాడ్ a బార్ ప్లస్ b బార్ ఈక్వల్ టు ఎనీ వెక్టార్కి మాడ్యులస్ అప్లై చేయటం అంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అని. అంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ 4 స్క్వేర్, b అంటే j కోఎఫిషియంట్ 3 స్క్వేర్, c స్క్వేర్ k కోఎఫిషియంట్ 3 స్క్వేర్, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9, రూట్ 34. మొత్తం మాడ్యులస్ వచ్చేసి రూట్ 34 వస్తుంది. ఇక ఫైనల్గా ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటే మనకు వచ్చిన వెక్టార్ 4i ప్లస్ 3j ప్లస్ 3k బై దీని యొక్క మాడ్యులస్ అంటే రూట్ 34. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. సేమ్ ఇదే మోడల్ కాకుండా ఇక్కడ 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఏబితో పాటు సి అనే వెక్టార్ కూడా ఉంది. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. సేమ్ యూనిట్ వెక్టారేను, ఆపోజిట్ డైరెక్షన్ అడుగుతున్నాడు. ఇదే క్వశ్చన్ని చిన్న చేంజ్ చేయాలి. ద యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ a bar plus b bar plus c bar equal to minus of a bar plus b bar plus c bar by mod a bar plus b bar plus c bar. జస్ట్ అదే యూనిట్ వెక్టార్ ముందు మైనస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏబిసి అనే 3 వెక్టార్స్ యొక్క ఎడిషన్. సెకండ్ ప్రాబ్లం
ఏబిసి వెక్టర్స్ పక్కనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తూ రాస్తున్నా. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఏ అనే వెక్టార్లో 2i, బి అనే వెక్టార్లో i, సి అనే వెక్టార్లో i టర్మ్ లేదు కాబట్టి 2i ప్లస్ i అంటే 3i బార్ ప్లస్ జే వెక్టార్ చూడండి. ఏ అనే వెక్టార్లో 4j, బి అనే వెక్టార్లో j, సి అనే వెక్టార్లో j, మొత్తం 6j ప్లస్ k వెక్టార్ -5k ప్లస్ k ప్లస్ 2k. ఈ మూడు కూడా యాడ్ చేయటం వల్ల -2k వస్తుంది. -2k. మరి ఈ 3 వెక్టార్స్ యొక్క మాడ్యులస్ mod a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. అంటే 3 స్క్వేర్ వాల్యూ 9, 6 స్క్వేర్ వాల్యూ 36, 2 స్క్వేర్ వాల్యూ 4. టోటల్ రూట్ 49. రూట్ 49 అంటే 7. ఫైనల్గా ద యూనిట్ వెక్టార్ in the opposite direction of a bar plus b bar plus c bar equal to minus of a plus b plus c వచ్చేసి 3i bar plus 6j bar minus 2k bar divides 7. Modulus value. ఇందులో 2 క్వశ్చన్స్ అయిపోయినాయమ్మా. థర్డ్ వన్, ఇఫ్ ద వెక్టార్స్ అని 2 వెక్టార్స్ ఇచ్చాడు, ఈ 2 వెక్టార్స్ కూడా కొలీనియర్ అయితే, గివెన్ వెక్టార్స్ అనేవి కొలీనియర్ అయితే ఆ వెక్టార్స్లోని కోఎఫిషియంట్ చూడండి. ఫస్ట్ వెక్టార్లోని k కోఎఫిషియంట్ లాంబ్డా ఇచ్చాడు, సెకండ్ వెక్టార్లోని i కోఎఫిషియంట్ మ్యూ ఇచ్చాడు. ఈ లాంబ్డా మ్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వన్, given vectors a bar equal to -3i bar plus 4j bar plus lambda k bar. b అనే వెక్టారు mu i bar plus 8j bar plus 6k bar. ఈ రెండు వెక్టార్స్ కూడా ప్యారలల్ అన్నా కొలీనియర్ అన్నా ఒకటేనమ్మా. ఈ 2 వెక్టార్స్ కూడా ప్యారలల్ అయితే లేదా కొలీనియర్ అయితే కండిషన్ చూడండి. ఇక్కడ రాస్తున్నా, ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు a1i బార్ ప్లస్ a2j బార్ a3k బార్, b బార్ ఈక్వల్ టు b1i బార్ b2j బార్ b3k బార్. ఈ రెండు వెక్టార్స్ కూడా కొలీనియర్ అయితే కండిషన్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. i కోఎఫిషియంట్స్ అలాగే j కోఎఫిషియంట్స్ k కోఎఫిషియంట్స్ రెండిట్లోని ఇలా ఈక్వల్ అవుతాయి. ఇదే కండిషన్ పైన ఇచ్చిన వెక్టార్స్కి అప్లై చేయండి. -3/μ ఈక్వల్ టు 4/8 ఈక్వల్ టు λ/6. దీని నుంచి మ్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే -3/μ ఈక్వల్ టు 4/8 ఇదొకటి. రెండో కండిషన్, ఈ 4/8 ఈక్వల్ టు λ/6. ఫస్ట్ రెండింటిని ఈక్వల్ చేయటం వల్ల మ్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ థర్డ్ వన్ ఈక్వల్ చేయటం వల్ల λ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. -3/μ ఈక్వల్ టు 4/8 అంటే 1/2. దీన్ని క్రాస్ ప్రొడక్ట్ చేయండి. μ ఇంటూ 1 -3 ఇంటూ 2 -6. ఇది మ్యూ వాల్యూ. అలాగే 1/2 ఈక్వల్ టు λ/6, λ ఈక్వల్ టు 6/2 అంటే ఫైనల్గా λ ఈక్వల్ టు 3. మీ వాల్యూ λ వాల్యూ అమ్మ. నెక్స్ట్ ఇదే విధంగా ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్ ఇచ్చారు చూడండమ్మా. ఈజీ క్వశ్చన్ వస్తుందిరా. వెక్టార్ ఎడిషన్ నుంచి 2 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి.
ఏది కూడా మిస్ అవ్వద్దు. ఈసారి వెక్టార్స్ ఏమి ఇచ్చాడో చూడండి. ఫోర్త్ వన్, a bar equal to I bar plus 5 j bar plus k bar, b vector 4 I bar plus m j bar plus n k bar. Same condition. Two vectors అనేవి కొలీనియర్, టూ వెక్టార్స్ లేదా ప్యారలల్ అయితే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో అలా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ I కోఎఫిషియెంట్స్ 1/4 ఈక్వల్ టు J కోఎఫిషియెంట్స్ 5/m ఈక్వల్ టు K కోఎఫిషియెంట్ K కోఎఫిషియెంట్ 1/K. ఈ ఫస్ట్ రెండు ఈక్వల్ చేయటం వల్ల అంటే 5/m ఈక్వల్ టు 1/4 అంటే m ఈక్వల్ టు ఒక నిమిషం అమ్మ 1/4 ఈక్వల్ టు 5/m రైట్ 1/n. క్రాస్ మల్టిప్లై చేయండి. m ఈక్వల్ టు 20. అలాగే సెకండ్ వన్ 1/n ఈక్వల్ టు ఫస్ట్ వన్ థర్డ్ వన్ ఈక్వల్ చేస్తున్నా 1/n ఈక్వల్ టు 1/4 n ఈక్వల్ టు 4. దీంతో ఫోర్త్ వన్ కూడా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఇఫ్ ద పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ఏబిసి ఆర్ అని 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఏబి ఈక్వల్ టు ల్యాండా ఏసీ అయితే ఫైండ్ ల్యాండా అంటున్నాడు. పొజిషన్ వెక్టార్ డెఫినేషన్ ఐడియా ఉంది కదా. ఏ వెక్టార్ అయినా ఆరిజిన్ ఇనిషియల్ ప్లేస్లో ఆరిజిన్తో స్టార్ట్ అయితే ఆ వెక్టార్స్ని పొజిషన్ వెక్టార్స్గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన 3 వెక్టార్స్ 1 ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ గివెన్ వెక్టార్స్ అని లెట్ ఓబీ ద ఆరిజిన్ అని రాయండమ్మా. ఫస్ట్ ఓబీ ద ఆరిజిన్ అని గివెన్ వెక్టార్స్లో ఫస్ట్ వెక్టార్ని ఓఏగా తీసుకుందాం. ఓఏ ఈక్వల్ టు -2 I బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్. సెకండ్ వెక్టార్ని బి, పాయింట్ బి అయితే వెక్టార్ వచ్చేసి ఓబి. పాయింట్ అంటే ఒక ఏ వాల్యూ బి వాల్యూ తీసుకోవచ్చు. వెక్టార్ అంటున్నాం కాబట్టి ఇనిషియల్ వెక్టార్, ఇనిషియల్ పాయింట్, టెర్మినల్ పాయింట్ రెండు ఉండాలమ్మా. ఇక్కడ ఇనిషియల్గా పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు కాబట్టి ఓబి తీసుకుంటున్నా. ఓబి ఈక్వల్ టు -4i ప్లస్ 2j ప్లస్ 2k. నెక్స్ట్ ఓసి వెక్టార్ 6i -3j -13k. 3 వెక్టార్స్ ఓఏ ఓబి ఓసి. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ ఏబి ఉంది, ఏబి వెక్టార్ ఉంది. ఏబి వెక్టార్ని ఎలా రాయొచ్చు? ఓబి మైనస్ ఓఏ, ఓబి మైనస్ ఓఏ. ఈ రెండు వెక్టార్స్ యాడ్ చేస్తే ఏబి వస్తుంది చూడమ్మా. ఓబి మైనస్ ఓఏ వెక్టార్స్ని అటు ఇటు ఇంటర్చేంజ్ చేయటం వల్ల ముందు ప్లస్ సైన్ మారుతుంది, ఏఓ అవుతుంది. ఏఓ ప్లస్ ఓబి, ఓఓ క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏబి అనే వెక్టార్ వస్తుంది. అంటే ఏబిని మనం ఓబి మైనస్ ఓఏగా తీసుకోవచ్చు. ఇందులో ఓబి వెక్టార్ -4i ప్లస్ 2j ప్లస్ 2k మైనస్ ఓఏ. ఓఏ వెక్టార్ని మైనస్తో మల్టిప్లై చేస్తూ రాయండి. -4i ప్లస్ 2j ప్లస్ 2k మైనస్ ఓఏ ప్లస్ 2i మైనస్ j ప్లస్ k వెక్టర్. రెండు యాడ్ చేయండి అమ్మా. -4i 2i అంటే -2i ప్లస్ 2j మైనస్ j అంటే ప్లస్ j బార్, 2k ప్లస్ k అంటే 3k.
ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. -4i -2i సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి -2i, 2j -j, j, 2k ప్లస్ k, 3k. ఏబి తర్వాత ఇక్కడ ఏసీ ఉంది. ఏసీ వెక్టార్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నా. అంటే ఓసి మైనస్ ఓఏ. ఓసి వెక్టార్ 6i బార్ -3j బార్ -13k బార్ మైనస్ ఓఏ అంటే 2i బార్ -j బార్ ప్లస్ k బార్. ఈ రెండింటిని యాడ్ చేయండి. 8i బార్ -4j బార్ -12k బార్. ఈ మొత్తంలో నుంచి 4 కామన్ తీయొచ్చు. అంటే 2i -j -3k బార్. ఫైనల్గా ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. ఏబి ఈక్వల్ టు లాంబ్డా ఏసీ అవుతుంది అంటున్నాడు. మనకు వచ్చిన ఏబి వెక్టార్ -2i + j + 3k. దీనిలో నుంచి మైనస్ కామన్ తీస్తూ 2i -j -3k ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏసీ వెక్టార్ పైన చూడమ్మా 4 ఇంటూ 2i -j -3k. బోత్ సైడ్స్ ఈ రెండు వెక్టార్స్ సేమ్గా ఉన్నాయి. క్యాన్సిల్ చేయండి. -1 ఈక్వల్ టు 4 లాంబ్డా. దీని నుంచి లాంబ్డా ఈక్వల్ టు -1/4. ఇది లాంబ్డా వాల్యూ. దీంతో 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 6th వన్ చూడమ్మా. 6th వన్లో మొత్తం ఎన్ని వెక్టార్స్ ఇచ్చాడో చూడండి. 6th వన్ ఓఏ ఏబి బిసి సిడి మొత్తంగా 4 వెక్టార్స్ ఉన్నాయి. ఈ 4 వెక్టార్స్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? గివెన్ వెక్టార్స్ అని రాసేసుకోండి. ఓఏ ఏబి బిసి సిడి ఫైండ్ ఓడి అంటున్నాడు. గివెన్ వెక్టార్స్ యొక్క సమ్ తీసుకుంటున్నా. అంటే ఫస్ట్ వెక్టార్ ఏబి ప్లస్ ఫస్ట్ వెక్టార్ ఓఏ ఇచ్చాడమ్మా. ఓఏ వెక్టార్ ఇచ్చాడు ప్లస్ సెకండ్ వన్ ఏబి, థర్డ్ వన్ బిసి, ఫోర్త్ వన్ సిడి. ఈ 4 వెక్టార్స్ యొక్క సమ్ అనేది ఓడి అవుతుంది. చూడండి ఓడి ఎలాగంటే ఈ 2 వెక్టార్స్ని యాడ్ చేసినప్పుడు ఫస్ట్ వెక్టార్లోని టెర్మినల్ పాయింట్, సెకండ్ వెక్టార్లోని ఇనిషియల్ సేమ్గా ఉన్నాయి. ఏ క్యాన్సిల్ అయితే బి మిగులుతుంది. ఈ 2 వెక్టార్స్లో బి క్యాన్సిల్ అయితే సి. ఈ 2 వెక్టార్స్ యాడ్ చేసినప్పుడు సిసి క్యాన్సిల్ అయితే డి. అంటే ఫస్ట్ ఇనిషియల్ వెక్టార్ ఓ, లాస్ట్ డి. ఓడి అనే 2 పాయింట్స్ మిగిలినాయి. ఫైనల్గా ఓడి అనే వెక్టార్ వచ్చింది. ఇలాగైనా చెక్ చేసుకోండమ్మా. ఓ ఏ బి సి డి ఇలా 4 పాయింట్స్ ఉన్నాయి. ఓ నుంచి డి వరకు. నాకు ఈ మొత్తాన్ని ఓఏ లెంత్, ఏబి లెంత్, బీసీ లెంత్, సిడి లెంత్ ఇలా విడివిడిగా ఈ 4 లెంత్లు మనం యాడ్ చేస్తే ఫైనల్గా వచ్చేది లెంత్ ఆఫ్ ఓడిఏ కదా. ఓఏ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి అనేది ఓడి లెంత్కి ఈక్వల్ అవుతుంది. అందువల్ల ఈ 4 వెక్టార్స్ని యాడ్ చేయటం వల్ల ఫైండ్ అవుట్ చేయమంటాను ఓడి వెక్టార్ వస్తుంది. ఓఏ వెక్టార్ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ ఐ ప్లస్ జే ప్లస్ కే, అలాగే ఏబి వెక్టార్ 3i ప్లస్ 2j మైనస్ 2j ప్లస్ కే. బీసీ వెక్టార్ ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్ ప్లస్ వెక్టార్ సిడి 2i
plus j plus 3k. 4 vectors. First one ijk, 3i minus 2j plus k, I plus 2j minus 2k, 2 1 3. I terms చూడండి 1 4i 5i 7i. j vectors యాడ్ చేయండి ప్లస్ j మైనస్ 2j అంటే మైనస్ j మైనస్ 2j ప్లస్ 2j క్యాన్సిల్ చేయండి j ప్లస్ j అంటే 2j బార్. k వెక్టార్ k ప్లస్ k 2k మైనస్ 2k క్యాన్సిల్ అవుతున్నాయి ఈ రెండు. ఫైనల్గా 3k. అడిగిన ఓడి వెక్టార్ వచ్చేసి 7i ప్లస్ 2j ప్లస్ 3k. సెవెంత్ వన్ చూడండి ఏబిసిడి ఈజ్ ఏ పెంటగాన్. అంటే మనకి ఇచ్చిన 5 వర్టిసెస్ అనేది పెంటగాన్ ఫామ్ చేస్తే ఈ 5 వెక్టార్స్ యొక్క సమ్ అనేది 5 ప్లస్ 6th వన్ కూడా ఏసీ ఇచ్చాడు. ఈ 6 వెక్టార్స్ యొక్క సమ్ అనేది లాంబ్డా ఏసీ అయితే ఇందులో ఉన్న లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పెంటగాన్ అంటే మొత్తం 5 సైడ్స్ ఉంటాయమ్మా ఇలాగా. ఏ బి సి డి ఈ ఇలా 5 సైడ్స్ ఉంటాయి. ఈ 5 సైడ్స్ యొక్క ఎడిషన్ వచ్చేసి లాంబ్డా ఏసీ అన్నాడు. ముందు ఇచ్చిన సైడ్స్ మొత్తం ఏబి ఒక సైడు ప్లస్ ఏఈ ప్లస్ బిసి ప్లస్ డిసి. ఇవి పెంటగాన్ యొక్క సైడ్స్ కదమ్మా. ఏబి సైడ్ బాగానే ఉంది, మళ్ళీ ఏఈ బాగానే ఉంది, బిసి మరొక సైడు, డిసి ఫోర్త్ వన్, డిసి తర్వాత ఈడి అంటున్నాడు ఈడి ప్లస్ ఏసి. చూడండి ఇది సైడ్ కాదు. మిగతా 5 వెక్టార్స్ కూడా పెంటగాన్ యొక్క 5 సైడ్స్. ఏసీ అనేది థర్డ్ వన్, సిక్స్త్ వన్. ఈ టోటల్ వాల్యూ లాంబ్డా ఏసీ అయితే ఇందులో ఉన్న స్కేలార్ లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ 6 వెక్టార్స్ని ఎలా సింప్లిఫై చేయవచ్చు? వీటిని 2 వెక్టార్స్గా తీసుకోవచ్చు. చూడండి ఏబి ప్లస్ బిసి ఈ 2 వెక్టార్స్ని ఒక సెట్గా తీసుకున్నాం. అలాగే ఏఈ వెక్టార్ ఒకటి, తర్వాత ఈడి అనే ఇంకొక వెక్టారు, తర్వాత డిసి అనే మరో వెక్టారు. ఈ 3 వెక్టార్స్ని ఒక సెట్గా తీసుకున్నాం. ఇక మిగిలి ఉన్న 6th వన్ ఏసీ అనే వెక్టార్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏసీ. ఇలా ఈ రెండింటిని ఒక సెట్గా, ఈ 3 వెక్టార్స్ని ఒక సెట్గా, ఏసీని ఇంకో సెట్గా ఎలా తీసుకున్నాం? ఇక్కడ తీసుకున్న ఈ 2 వెక్టార్స్ యాడ్ చేస్తే బీబీ క్యాన్సిల్ అయితే మనకి ఏసీ అనే వెక్టార్ వచ్చింది. అంటే చూడమ్మా ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ ఈ 3 కూడా ఒకే ప్లేన్ మీద ఉన్నాయి. అంటే ఏబి లెంత్, బీసీ లెంత్ టోటల్ అనేది ఏసీ లెంత్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏబి బీసీని యాడ్ చేయడం వల్ల ఏసీ అనే వెక్టార్ వస్తుంది. అలాగే ఈ 3 వెక్టార్స్ యొక్క ఎడిషన్ పాసిబుల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏఈ ఈడి యాడ్ చేయడం వల్ల ఈఈ క్యాన్సిల్ అవుతుంది. అలాగే డిడి క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏసీ అనే వెక్టార్ వస్తుందమ్మా. అర్థమవుతుంది? ఇందాకట్లాగే ఏ వెక్టారు, ఇక్కడే ఈ వెక్టార్ ఉంది, ఇక్కడే డి వెక్టార్ ఉంది, ఇక్కడే సి వెక్టార్ ఉంది. ఏఈ లెంత్ ఒకటి, ఈడి లెంత్ ఒకటి, డిసి లెంత్ ఒకటి. ఫైనల్గా ఈ టోటల్ లెంత్ అంటే ఏసీ లెంత్కి ఈక్వల్ అవుతుంది. ఇక మిగిలిన 6th వెక్టార్ ఏసీ యాస్టీస్గా తీసుకున్నా ఈక్వల్ టు లాంబ్డా ఏసీ. మొత్తం లెఫ్ట్ సైడ్ వెక్టార్స్ చూడండి 3 వెక్టార్స్ కూడా సేమ్ వెక్టార్స్. ఈ మూడింటిని యాడ్ చేయటం వల్ల 3 ఇంటూ ఏసీ ఈక్వల్ టు లాంబ్డా ఏసీ. బోత్ సైడ్స్ ఏసీ వెక్టార్స్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే ఫైనల్గా లాంబ్డా ఈక్వల్ టు 3 లాంబ్డా వాల్యూ.
దీంతో 7 అయిపోయినాయి. నెక్స్ట్ 8th వన్ చూడండి. 8th వన్, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్. అంటే మొత్తంగా ఇక్కడ మనకి 2 వెక్టార్స్ ఇచ్చాడు. రిక్వైర్డ్ ప్లేన్ లేదా రిక్వైర్డ్ లైన్ లేదా రిక్వైర్డ్ వెక్టార్ అనేది ఏ అనే పాయింట్, ఒక పాయింట్ గుండా పాస్ అవుతూ మరో పాయింట్కి ప్యారలల్గా ఉంటుందంట. ముందు గివెన్ వెక్టార్స్ అని లెట్ ఫస్ట్ వెక్టార్ని ఏగా తీసుకున్నా, ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్ అని, సెకండ్ వెక్టార్ని బీగా తీసుకుంటున్నా, 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఇక రిక్వైర్డ్ వెక్టార్ అనేది ద ఈక్వేషన్ ఆఫ్ ద వెక్టార్ passing through a bar and parallel to b bar is r bar equal to a bar plus t into b bar అమ్మ ఫార్ములా. ఏ గుండా పాస్ అవుతూ బీకి ప్యారలల్గా ఉండే వెక్టార్ ఈక్వేషన్ ఇది. ఏ వెక్టార్ 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్ ప్లస్ t ఇంటూ బి వెక్టార్ 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. వీటిని వీలైతే మల్టిప్లై చేసి రాయండి. 2i ప్లస్ 3j ప్లస్ k, టీతో మల్టిప్లై చేస్తున్నా 4ti బార్ మైనస్ 2tj బార్ ప్లస్ 3tk బార్. ఇందులో i టర్మ్స్ 2 ఉన్నాయి, ఐలు కామన్ తీయండి. 2 ప్లస్ 4t ఇంటూ i బార్, అలాగే jలు 3j మైనస్ 2tj. ఇందులో j కామన్ తీస్తే 3 మైనస్ 2t ఇంటూ j బార్ ప్లస్ k టర్మ్, k కామన్ తీస్తే 1 ప్లస్ 3t ఇంటూ k బార్. ఇందాక నేను వీలైతే అన్నాను, మీరు ఎంతవరకు రాసినా కూడా 2 మార్క్స్ ఇస్తాడమ్మ. ఇది ఎందుకు రాస్తామంటే మన వెక్టర్ ఆల్జిబ్రా వెక్టర్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుందంటే ith టర్ము, jth టర్ము, kth టర్మ్. ఇక్కడ విడివిడిగా ఉన్నాయి, దాన్ని సపరేట్ చేస్తూ ఫైనల్ ఆన్సర్ ఇచ్చాను. మీరు ఎంతవరకు చేసినా 2 మార్క్స్ ఇస్తాడు. ఇది కూడా కంప్లీట్ చేయవచ్చు. ith టర్మ్ jk అంటే వెక్టార్ ఈక్వేషన్ i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్ రిక్వైర్డ్ వెక్టార్. 9th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. అంటే 2 వెక్టార్స్ ఇచ్చాడు, ఈ 2 వెక్టార్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఫస్ట్ వెక్టార్ని ఏగా కన్సిడర్ చేస్తున్నా. లెట్ ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. మరో వెక్టార్ b మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే రిక్వైర్డ్ ఈక్వేషన్, ద ఈక్వేషన్ ఆఫ్ ద వెక్టార్ పాసింగ్ త్రూ a bar and b bar is ఫార్ములా చూడమ్మా. r bar equal to 1 minus t into a bar plus t b bar. దీంట్లో 1 minus t into a వెక్టార్ గివెన్ 1 2i plus j plus 3k bar. సెకండ్ వన్ t into b వెక్టార్ 4i మైనస్ 2j ప్లస్ 3k. మరి ఈ వెక్టార్స్ మల్టిప్లై చేసి రాద్దాం. ఫస్ట్ 1తో మల్టిప్లై చేస్తున్నా. 2i ప్లస్ j ప్లస్ 3k బార్ మైనస్ 2t ఇంటూ i మైనస్ t ఇంటూ j మైనస్ 3t
ఇంటూ కే ప్లస్ 4t ఇంటూ ఐ మైనస్ 2t ఇంటూ జే ప్లస్ 3t ఇంటూ కే. ఇందులో ఐ వాల్యూ చూడండి, 2i మైనస్ 2ti ప్లస్ 4ti. 2iలో నుంచి i కామన్ తీస్తే 2 ఉంటుంది, మైనస్ 2ti 4ti రెండు యాడ్ చేయటం వల్ల 2t ఇంటూ ఐ, ఐత్ టర్మ్ రాశాం. నెక్స్ట్ జే టర్మ్ కామన్, జే కామన్ తీయటం వల్ల 1 ఉంటుంది ఇక్కడ, 1 మైనస్ టీజే మైనస్ 2t, ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 3t ఇంటూ జే. అలాగే కే టర్మ్ చూడండి, కే కామన్ తీయటం వల్ల 3 మైనస్ 3tk ప్లస్ 3tk రెండు క్యాన్సిల్ అవుతాయి, 3k బార్. ఇది ఫైనల్ రిక్వైర్డ్ వెక్టార్. ఏబి అనే 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్. దీంతో 9 సమ్స్ అయిపోయినాయమ్మా. నెక్స్ట్ 10th వన్ చూడండి. ఓఏబిసి ఈజ్ ఏ పారలగ్రామ్ అంటున్నాడు. ఓఏబిసి ఈజ్ ఏ పారలగ్రామ్. వీటి యొక్క వర్టిసెస్ O1, A1, B1, C ఫోర్త్ వన్. ఓఏబిసి ఈజ్ ఏ పారలగ్రామ్. ఇంకా గివెన్ దట్ OA బార్ ఈక్వల్ టు A బార్, అలాగే OC బార్ ఈక్వల్ టు C బార్ అన్నాడు. ఇక్కడ OA ఈజ్ ప్యారలల్ టు CB, OA ఈజ్ ప్యారలల్ టు CB, అలాగే OC ఈజ్ ప్యారలల్ టు AB అవుతుంది పారలగ్రామ్ కాబట్టి. ఇప్పుడు ఈ OA వెక్టార్ అనేది A అయితే CB కూడా A అవుతుంది. అలాగే OC వెక్టార్ అనేది C అయితే AB వెక్టార్ కూడా C అవుతుంది. ఇందులో OB వన్ ఆఫ్ ద డయాగ్నల్. ఇంకా దీంట్లో ఒక ట్రయాంగిల్ కూడా ఉంది చూడండి, OAB ఒక ట్రయాంగిల్, అలాగే OCB అనేది కూడా సెకండ్ ట్రయాంగిల్. సరే, ఎందుకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది చూడండి. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద సైడ్ BC. BC సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్ BC, the equation of side BC, it passes through vector C అంటే OC గుండా, అలాగే వెక్టార్ B అంటే OB గుండా పాస్ అవుతుంది. ఇట్ పాసెస్ త్రూ C అండ్ B. మరి CB అనేవి 2 పాయింట్స్ కాబట్టి 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ దీని ముందు ప్రాబ్లంలో చూసాం. 2 వెక్టార్స్ గుండా పాస్ అయ్యే ఈక్వేషన్ అంటే R బార్ ఈక్వల్ టు 1 మైనస్ T ఇంటూ A బార్ ప్లస్ TB బార్, అంటే 1 మైనస్ T ఇంటూ ఫస్ట్ వెక్టార్ ఇక్కడ వచ్చేసి CB అంటే ఫస్ట్ వెక్టార్ OC, సెకండ్ వెక్టార్ T ఇంటూ B, B అంటే OB, B వెక్టార్ అంటే OB వెక్టార్. మరి 1 మైనస్ T ఇంటూ OC వెక్టార్, OB వెక్టార్ కావాలమ్మా. OC అంటే Cనే, OB అంటే చూడండి వెక్టార్ OB ఈక్వల్ టు వెక్టార్ ఎడిషన్ లా ప్రకారం OB అంటే OA ప్లస్ AB అవుతుంది. ఇందులో OA వెక్టార్ వచ్చేసి A అయితే AB వెక్టార్ అనేది C అవుతుంది. ఇది OB వెక్టార్. ఇక్కడ OC అంటే OC వెక్టార్ మనకేమొచ్చింది C బార్ అని వచ్చింది, ప్లస్ T ఇంటూ OB వెక్టార్ ఏమొచ్చింది పైన A బార్ ప్లస్ C బార్ అని వచ్చింది. OC వెక్టార్ అంటే C, OB అంటే మాత్రం A బార్ ప్లస్ C బార్ ఇక్కడ రాసించాము. ఈ రెండు మల్టిప్లై చేయండి, C మైనస్ TC బార్ ప్లస్
టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ సి బార్. ఇక్కడ మైనస్ టీసీ వెక్టార్ ప్లస్ టీసీ వెక్టార్ క్యాన్సిల్ చేయండి. ఫైనల్గా సి బార్ ప్లస్ టీ ఇంటూ ఏ బార్. అంటే ఈక్వేషన్ ఆఫ్ సైడ్ బీసీ వచ్చేసి ఆర్ బార్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ టీ ఇంటూ ఏ బార్ అవుతుంది. దీని తర్వాత 11th వన్ చూడండి. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. మొత్తం ఇక్కడ 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఈ 3 వెక్టార్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ కావాలి. ముందు గివెన్ వెక్టార్స్ అని ఓఏ బార్ లేదంటే ఫస్ట్ వెక్టార్ని ఏ బార్గా తీసుకుంటున్నా. ఐ బార్ మైనస్ 2j బార్ ప్లస్ 5k బార్. సెకండ్ వెక్టార్ బి బార్ ఈక్వల్ టు మైనస్ 5j బార్ మైనస్ k బార్. సి అనే వెక్టార్ మైనస్ 3i బార్ ప్లస్ 5j బార్. 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ చూడండి ఎలా ఉండిద్దో. ద ఈక్వేషన్ ఆఫ్ వెక్టార్ passing through ABC is R bar equal to 1 minus S minus T into A bar plus S into B bar plus T into C bar. 1 minus S minus T into ఇక్కడ ఉన్న A వెక్టార్ ఫస్ట్ వన్ I bar minus 2j bar plus 5k bar plus S into B vector minus 5j bar minus k bar plus T into C vector minus 3i bar plus 5j bar. ఇలాంటిదే 12th వన్ కూడా చూడండి. Find the vector equation of the plane passing through the points. పైన మనకి వెక్టార్స్ ఇచ్చాడు, ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ కాకుంటే ఒకటి ఏమన్నా వెక్టార్స్లో ఉంది, మరొకటి ఏమన్నా పాయింట్స్లో ఉంది. మరి వాటి ఇచ్చిన పాయింట్స్ని మనం వెక్టార్స్గా కూడా మార్చి రాయొచ్చు. చూడండి, దీన్నే వెక్టార్స్గా తీసుకుంటే లెట్ ఏ బార్ ఈక్వల్ టు ఫస్ట్ పాయింట్లో వెక్టార్స్ అన్ని జీరోలు, పాయింట్స్లో కోఆర్డినేట్స్ అన్ని జీరోలు కాబట్టి ఏ బార్ ఈక్వల్ టు 0 బార్. రెండవది బి పాయింట్లో ఐ టర్మ్ జే, కే టర్మ్ జే, మిడిల్లో 5 ఉంది అంటే 5j బార్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఐ టర్మ్ ఉంది, కే టర్మ్ ఉంది, జే వాల్యూ 0 అమ్మ. ఫస్ట్ 2 ఉందంటే దీన్ని 2i బార్. జే టర్మ్ 0 కాబట్టి 0 ఇంటూ జే 0 తీసి ప్లస్ లాస్ట్ కోఎఫిషియంట్ 1 అంటే 1 ఇంటూ కే అంటే k బార్. ఇక ద ఈక్వేషన్ ఆఫ్ ద వెక్టార్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ABC ఈజ్ సేమ్ ఫార్ములా 1 మైనస్ S మైనస్ T ఇంటూ ఏ బార్ అంటే 0 బార్ ప్లస్ S ఇంటూ B వెక్టార్ 5j బార్ ప్లస్ T ఇంటూ C వెక్టార్ 2i బార్ ప్లస్ k బార్. ఫస్ట్ వన్ 0 ఇంటూ టోటల్ 0 అంటే S ఇంటూ 5j బార్ ప్లస్ T ఇంటూ 2i బార్ ప్లస్ k బార్. ఇంకా వీలైతే మల్టిప్లై చేసి ఐ టర్మ్, జే టర్మ్, కే టర్మ్ సపరేట్గా కూడా రాయొచ్చు. దీంతో 12th వన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ 12 కంప్లీట్ అయినాయి అమ్మ. చూడండి 12 ప్రాబ్లమ్సే, కానీ 2 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అమ్మ. జనరల్గా వెక్టర్ ఆల్జీబ్రా వచ్చి మనం చివరిలో చెప్పుకుంటుంటాము, అందువల్ల కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీని ముందు చాప్టర్ ట్రిగ్నోమెట్రీతో కంపేర్ చేస్తే వెక్టర్ అడిషన్ చాలా ఈజీ. ఈ 12 సమ్స్ చేయండి, ఖచ్చితంగా మీకు 99% 2 క్వశ్చన్స్ అందుతాయి. నెక్స్ట్ దీని కంటిన్యూస్నే షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి.
ఇవి కూడా కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ మొత్తం మీకు షార్ట్ ఆన్సర్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ 13th వన్ చూద్దాం. షో దట్ ద వెక్టార్స్ ఆర్ కోప్లేనార్ అంటున్నాడు. మొత్తం ఇందులో 13th క్వశ్చన్లో 1, 2, 3 బిట్స్ ఉన్నాయి. అలాగే బి అని ఇంకోటి ఉందమ్మా, థర్డ్ వన్. మొత్తం 3 బిట్స్ ఉన్నాయి. 3 కూడా ఒకే మెథడ్. వాడు 4 వెక్టార్స్ ఇస్తాడు. ఆ 4 వెక్టార్స్ కోప్లేనార్ అని చూపించాలి. అసలు కోప్లేనార్ అంటే ఏంటి? 3 or more పాయింట్స్ లై ఆన్ ఏ సేమ్ ప్లేన్. మీరు స్ట్రైట్ లైన్స్ జియోమెట్రీలో కొలీనియర్ ఆర్ కాంకరెంట్ లైన్స్ అని ఉంటుంది. కొలీనియర్ అంటే 3 or more పాయింట్స్ ఒకే లైన్ మీద కనుక ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాము. అలాగే ఇక్కడ కూడా కోప్లేనార్ పాయింట్స్ అన్నమాట. మొత్తం ఇటు 4 వెక్టార్స్ ఇచ్చాడు. ఈ 4 వెక్టార్స్ కోప్లేనార్ అని చూపించాలి. మరి ఈ 4 వెక్టార్స్ నుంచి కో ఇనిషియల్ వెక్టార్స్ ఐడియా ఉందా? డెఫినేషన్ కో ఇనిషియల్ వెక్టార్స్ అంటే మనం తీసుకున్న వెక్టార్స్ అన్నిటిలోనూ స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని ఈ 4 వెక్టార్స్ మనం 3 వెక్టార్స్గా మార్చుకొని ఆ 3 వెక్టార్స్ని యొక్క డెట్ వాల్యూ 0 గా చేయగలిగితే, డెట్ 0 అయిందంటే మనకి ఇచ్చిన 4 పాయింట్స్ కూడా కోప్లేనార్ అవుతున్నాయి. ముందు వాడు ఇచ్చిన ఈ 4 వెక్టార్స్ని ఎలా తీసుకోవచ్చు? ఈ 4 ఒకే టైప్ అమ్మా. దీంట్లో నుంచి ఒక సమ్ తీసుకుందాము. 1, 2 రైట్, 4th వన్ తీసుకుంటున్నా. 4th వన్లో కూడా చూడండి, మొత్తం 4 వెక్టార్స్ ఉన్నాయి. 13th క్వశ్చన్ నుంచి బి పాయింట్. లెట్ ఓ బి ద ఆరిజిన్ అని గివెన్ వెక్టార్స్ OA bar equal to first vector 4i bar plus 5j bar plus k bar. Second vector OB equal to minus j bar minus k bar. Next OC vector, third one 3i bar plus 9j bar plus 4k bar. Next OD vector, OD minus 4i bar plus 4j bar plus 4k bar. ఇవి given 4 vectors 4, 5, 1 minus 1 minus 1 3, 9, 4 minus 4, 4, 4 right. ఈ 4 వెక్టార్స్ నుంచి కో ఇనిషియల్ వెక్టార్స్ అనే ఒక 3 వెక్టార్స్ తీసుకుంటాను. అంటే స్టార్టింగ్ ఏ ఉండేటట్టు వెక్టార్ ఏబి అంటే దీన్ని ఓబి మైనస్ ఓఏగా తీసుకోవచ్చు. ఓబి వెక్టార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్ మైనస్ ఓఏ వెక్టార్ పైన ఉందో చూడండి, మైనస్ 4i మైనస్ 5j మైనస్ కే. ఓఏని మైనస్తో మల్టిప్లై చేస్తూ రాసా. ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 4i మైనస్ 6j మైనస్ 2k. ఇది ఏబి వెక్టార్. అలాగే కోఇనిషియల్ వెక్టార్స్ అంటున్నాం కాబట్టి ఏతో స్టార్ట్ అయ్యే విధంగా ఏసీ అనే మరో వెక్టార్ తీసుకున్నా. దీన్ని పొజిషన్ వెక్టార్గా అంటే ఓసి మైనస్ ఓఏగా తీసుకోవచ్చు. వెక్టార్ ఓసి 3i ప్లస్ 9j ప్లస్ 4k. దీనిలో నుంచి ఓఏని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మైనస్ 4i మైనస్ 5j మైనస్ k. ఈ 2 వెక్టార్స్ని యాడ్ చేయండి. 3i మైనస్ 4i అంటే మైనస్ i, 9j మైనస్ 5j అంటే 4j బార్, 4k మైనస్ k ప్లస్ 3k బార్. ఏబిఏసి తర్వాత థర్డ్ వన్ ఏడి వెక్టార్ తీసుకుంటున్నాం.
ఏడి యొక్క పొజిషన్ వెక్టార్ ఓడి మైనస్ ఓఏగా రాయొచ్చు. ఇందులో వెక్టార్ ఓడి మైనస్ 4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్ మైనస్ వెక్టార్ ఓఏ అంటే మైనస్ 4i మైనస్ 5j మైనస్ k సబ్ట్రాక్షన్ మైనస్ 8i మైనస్ j ప్లస్ 3k. రైట్, మొత్తం ఏబి ఏసి ఏడి అనే 3 వెక్టార్స్ వచ్చినాయి, కోఇనిషియల్ వెక్టార్స్. ఇఫ్ గివెన్ పాయింట్స్ ఏమిటి, ఏబిసిడి ఆర్ కోప్లేనార్. ఇచ్చిన 4 పాయింట్స్ లేదా 4 వెక్టార్స్ కోప్లేనార్ అవ్వాలంటే వీడి యొక్క డెట్ అంటే వెక్టార్ ఏబి ఏసి ఏడి ఈ టోటల్ వాల్యూ 0 అవ్వాలి. చూద్దాం, ఈ బాక్స్ తీసుకోవడం అంటే దాని యొక్క డెట్ అమ్మ. ఇప్పుడు ఏబి వెక్టార్లోని కోఎఫిషియెంట్స్ ఐజేకే కోఎఫిషియెంట్స్ -1, ఐ కోఎఫిషియెంట్ -1, జే కోఎఫిషియెంట్ 4, కే కోఎఫిషియెంట్ 3. సారీ, ఫస్ట్ వెక్టర్ పైన ఉందమ్మా ఏబి -4 -4 -6 -2. సెకండ్ వెక్టర్ ఏసి కోఎఫిషియెంట్స్ -1 +4 +3. థర్డ్ వెక్టర్ ఏడి -8 -1 3. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ 0 గాని వస్తే గివెన్ వెక్టార్స్ లేదా గివెన్ పాయింట్స్ అనేవి కోప్లేనార్ అవుతున్నాయి. -4 దాని యొక్క మైనర్ 4 3 -1 3. అలాగే సెకండ్ వన్ -6 ఉంది, +6 తీసుకుంటున్నా, -1 3 -8 3. లాస్ట్ వన్ -2 మైనర్ -1 4 -8 -1. అర్థమవుతుందమ్మా? డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏ రో అయినా తీసుకోవచ్చు, ఏ కాలం అయినా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ రో యొక్క డిటర్మినెంట్స్ తీసుకున్నా, మైనర్స్ తీసుకున్నా. -4 ఇంటూ ఇది 2/2 మ్యాట్రిక్స్, దీని యొక్క డెట్ ఇలా ఏడి మైనస్ బీసీ క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. 4 ఇంటూ 3 12 -1 ఇంటూ 3 -3 అంటే +3 అవుతుంది. -4 ఇంటూ 12 +3 +6 ఇంటూ -3 +24 -2 ఇంటూ 1 +24 32 -4 ఇంటూ 15 +6 ఇంటూ 21 -2 ఇంటూ 33 -4 ఇంటూ 15 -60 +126 -66. ఈ రెండు యాడ్ చేయండి అమ్మా. +126 -126 ఈక్వల్ టు 0. అంటే డెట్ ఆఫ్ ఏబిఏసిఏడి 0 అయింది కాబట్టి గివెన్ వెక్టార్స్ లేదా గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లేనార్. రైట్, ఇంపార్టెంట్ మోడల్ అమ్మా, ఎక్సైజ్ 4A నుంచి. మొత్తం దీని మీద 3 బిట్స్ ఉన్నాయి. నేను లాస్ట్ వన్ చెప్పాను, ఫస్ట్ వన్ సెకండ్ వన్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 14th వన్ చూడండి. ఇఫ్ ద పాయింట్స్ హూజ్ పొజిషన్ వెక్టార్ ఇస్తూ 4 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 4 పాయింట్స్ కూడా కోప్లేనార్ అయితే షో దట్ లాంబ్డా ఈక్వల్ టు -146/17 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ వెక్టార్స్ అనేవి కోప్లేనార్ అని ముందుగానే ఇచ్చాడు, దానిలోని కోఎఫిషియంట్ లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇదే మోడల్ అమ్మ, ఇప్పుడు మనం చేసిన విధంగానే చిన్న చేంజ్. 13th క్వశ్చన్లో ఏమన్నా కోప్లేనార్ అవుతాయి అని ప్రూవ్ చేసాము.
నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా అవి కోప్లేనర్ అయితే అందులోనే ఒక కోఎఫిషియంట్ స్కేలార్గా ఇచ్చాడు, కాన్స్టెంట్ ఇచ్చాడు. ఆ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ వెక్టార్స్ అని ముందు వాడు ఇచ్చిన వెక్టార్స్ రాద్దాం. Let O be the origin given vectors. First one OA 3i bar minus 2j bar minus k bar. Second vector 2i bar plus 3j bar minus 4k bar. Third vector minus I bar plus j bar plus 2k bar. Fourth vector 4i plus 5j plus lambda k. మొత్తం ఇక్కడ 4 వెక్టార్స్ ఉన్నాయమ్మా. మళ్ళీ ఈ 4 వెక్టార్స్ నుంచి ఇంత ముందు ప్రాబ్లం లాగే కోఇనిషియల్ వెక్టార్స్ 3 సపరేట్ చేయాలి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏ ఉండేటట్టు తీసుకుంటున్నా. వెక్టార్ ఏబి ఈక్వల్ టు ఫార్ములా అంటే పొజిషన్ వెక్టార్గా దీన్ని ఓబి మైనస్ ఓఏగా రాయొచ్చు. వెక్టార్ ఓబి అంటే 2i ప్లస్ 3j మైనస్ 4k మైనస్ ఓఏ వెక్టార్ మైనస్తో మల్టిప్లై చేస్తూ రాస్తున్నా. మైనస్ 3i ప్లస్ 2j ప్లస్ k బార్. సబ్ట్రాక్షన్ చూడండి. 2i మైనస్ 3i అంటే మైనస్ i, 3j ప్లస్ 2j ప్లస్ 5j మైనస్ 4k ప్లస్ k మైనస్ 3k. అలాగే వెక్టార్ ఏసీ దీన్ని ఓసి మైనస్ ఓఏ పొజిషన్ వెక్టార్లు ఇలా తీసుకున్నాం. ఓసి వెక్టార్ మైనస్ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్ మైనస్ ఓఏ వెక్టార్ 3i ప్లస్ 2j ప్లస్ k మైనస్తో మల్టిప్లై చేస్తూ రాసాం. ఐ టర్మ్స్ వచ్చేసి మొత్తం మైనస్ 4 ఉన్నాయి. జే టర్మ్స్ వచ్చేసి 3, k టర్మ్స్ కూడా 3 ఉన్నాయి. దీంట్లో లాస్ట్ వన్ ఏబి ఏసి ఏడి వెక్టార్ అంటే ఓడి మైనస్ ఓఈ. ఇక్కడ ఓడి వెక్టార్ చూడండి 4i ప్లస్ 5j ప్లస్ ల్యాండా k. ఇక్కడ k కోఎఫిషియంట్ ల్యాండా ఉంది. ఇదే ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా. మైనస్ ఓఏ వెక్టార్ 3i ప్లస్ 2j ప్లస్ k వెక్టార్. 4i మైనస్ 3i అంటే i బార్, 5j ప్లస్ 2j 7j ల్యాండా k ప్లస్ k. ఇందులో నుంచి k కామన్ తీయండి. ల్యాండా ప్లస్ 1 ఇంటూ k. టోటల్గా 3 వెక్టార్స్ వచ్చినాయి. ఇందాక మనం గివెన్ వెక్టార్స్ ఏబిసిడి ఆర్ కోప్లేనార్ అని బాక్స్ ఏబిఏసిఏడి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసాము. ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుందని ఇచ్చేసాడమ్మ. గివెన్ దట్ ఏబిసిడి ఆర్ కోప్లేనార్, ఇచ్చిన 4 వెక్టార్స్ కోప్లేనార్ అంటే బాక్స్ ఏబి ఏసి ఏడి ఈక్వల్ టు 0 ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకోండి. ఇక బాక్స్ అంటే డెట్ అని ఏబి వెక్టార్లోని కోఎఫిషియంట్స్, ఏబి వెక్టార్లోని కోఎఫిషియంట్ ఐ కోఎఫిషియంట్ -1, j5, k -3 అంటే -1, 5, -3 ఇది ఫస్ట్ రో. ఏసీ వెక్టార్ అనేది సెకండ్ రో అంటే -4, 3, 3 ఏబి ఏసి ఇది ఏడి అమ్మ. థర్డ్ వెక్టార్ 1, 7 ల్యాండా ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక ఇందులోని డెట్ కనుక్కోవడం వల్ల ల్యాండా వస్తుంది. ఆ ల్యాండా వాల్యూ కూడా మనకు ఆన్సర్గా ఇచ్చాడు. ఇక్కడ -146/17 వస్తుందని చూపించమంటున్నాడు. రైట్
ఫస్ట్ రో నుంచి డెట్ వాల్యూ కనుక్కుందాం. -1 యొక్క మైనర్ 3 3 7 లాంబ్డా ప్లస్ 1. అలాగే -5 ఇంటూ -4 3 1 లాంబ్డా ప్లస్ 1 -3 మైనర్ -4 3 1 7 ఈక్వల్ టు 0. -1 ఇంటూ 3తో క్రాస్ మల్టిప్లై చేయండి. 3 లాంబ్డా ప్లస్ 3 మైనస్ అంటే ఏడి మైనస్ బీసీ 7 ఇంటూ 3 21. అలాగే సెకండ్ వన్ -5 ఇంటూ -4తో మల్టిప్లై చేస్తూ రాస్తున్నా. -4 లాంబ్డా -4 -3. లాస్ట్ వన్ -3 ఇంటూ మళ్ళా క్రాస్ మల్టిప్లికేషన్ -28 -3 ఈక్వల్ టు 0. అంటే -1 ఇంటూ 3 లాంబ్డా 3 -21 అంటే -18. -5 ఇంటూ -4 లాంబ్డా -7 -3 ఇంటూ -31 ఈక్వల్ టు 0. -1తో మల్టిప్లై చేయండి. -3 లాంబ్డా ప్లస్ 18 ప్లస్ -5తో మల్టిప్లై చేస్తున్నా. 20 లాంబ్డా ప్లస్ 35 ప్లస్ 93 ఈక్వల్ టు 0. ఇక్కడ మొత్తంగా లాంబ్డాలు ఎన్ని ఉన్నాయో చూడండి. -3 లాంబ్డా 20 లాంబ్డా అంటే 17 లాంబ్డా ప్లస్ 18 35 93 ఈ మూడు యాడ్ చేయండి అమ్మా. 3 5 8 8 ప్లస్ 8 అంటే 16. 1 ప్లస్ 9 10 10 3 13 13 ప్లస్ 1 14 ఈక్వల్ టు 0. అంటే 17 లాంబ్డా ఈక్వల్ టు -146. దీని నుంచి లాంబ్డా ఈక్వల్ టు -146/7 17. ఇది మనకు వచ్చిన లాంబ్డా. చూడండి షో దట్లో కూడా వాల్యూ -146/17. ఇంపార్టెంట్ మోడల్ అమ్మా. 4A నుంచి 4 మార్క్స్గా ఎక్కువ అడిగిన క్వశ్చన్లు ఈ రెండే. కోప్లేనార్ అని చూపించటం 13th కానీ 14th. ముందుగా ఈ రెండు క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ మారుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సైజ్ 4B అమ్మ. వెక్టార్ ఎడిషన్లో 4A 4B రెండు ఎక్సైజులు ఉన్నాయి కదా. ఈ రెండు మోడల్స్ కూడా ఎక్సైజ్ 4A. నెక్స్ట్ 2 మోడల్స్ 15 16 రెండు కూడా ఎక్సైజ్ 4B నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ 15th చూడమ్మా. ఇఫ్ ABC ఆర్ నాన్ కోప్లేనార్ దెన్ షో దట్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అండ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఈజ్ -4C. ABC అనేవి నాన్ కోప్లేనార్ వెక్టార్స్. ABC నాన్ కోప్లేనార్ అంటే డెట్ ఆఫ్ లేదా బాక్స్ ABC ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాడు. ఇంకా వాడు ఇచ్చిన 4 వెక్టార్స్ యొక్క పొజిషన్ వెక్టార్స్ అని చెప్తున్నాడు. అంటే OA 1 OB 1. అలాగే నెక్స్ట్ మరో 2 వెక్టార్స్ OC OD ఇలా 4 వెక్టార్స్ ఇచ్చాడు. అది ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే మొదటి 2 వెక్టార్స్ గుండా పాస్ అయ్యే లైను, నెక్స్ట్ 2 వెక్టార్స్ గుండా పాస్ అయ్యే లైన్ అనొచ్చు, ప్లేన్ అనొచ్చు, వెక్టార్ అనొచ్చు. ఈ రెండు ప్లేన్స్ కానీ ఈ రెండు లైన్స్ కానీ ఇంటర్సెక్ట్ అయితే ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది -4C అవుతుందని ప్రూవ్ చేయమని. చూడమ్మా, ఫస్ట్ వాడు ఇచ్చిన ఈ 2 వెక్టార్స్ని చూడండి. 15th వన్ లెట్ O be the పొజిషన్ వెక్టర్ అని తీసుకోండి. లెట్ O be the ఆరిజిన్ అని తీసుకోండి. అంటే OA OB. లెట్ O be the
origin, given that first vector OA vector వచ్చేసి 6a bar minus 4b bar plus 4c bar. Second vector OB అంటే minus 4c. ఈ రెండు వెక్టార్స్ గుండా పాస్ అయ్యే లైన్ అంటే ఇది ఏ వెక్టార్, ఇది బి వెక్టార్. నెక్స్ట్ టూ వెక్టార్స్ని ఒకటి ఓసి రెండోది ఓడి అనుకుంటే ఇది సిడి గుండా పాస్ అయ్యే లైన్. ఈ టూ లైన్స్ యొక్క ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది -4c అవుతుందని చూపించాలి. ముందు లైన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి వెక్టార్స్ తెలుసు మనకి. ఈ ఏబి అనే టూ వెక్టార్స్ గుండా పాస్ అయ్యే లైన్ కనుక్కుందాం. మరి 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ ఆల్రెడీ వెరీ షార్ట్ ఆన్సర్స్లో చూసాం. 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ అంటే r bar equal to 1 minus t into a bar plus tb bar అని. The equation of the vector passing through OA bar and OB bar is formula చూడమ్మా. r bar equal to 1 minus t into OA bar plus t into OB bar. మరి 1 minus t into OA వెక్టర్ పైన రాసాం చూడండి. 6a bar minus 4b bar plus 4c bar plus t into OB వెక్టర్ అంటే -4c. ఈ రెండు మల్టిప్లై చేయండి. 1తో మల్టిప్లై చేస్తే 6a bar minus 4b bar plus 4c bar. నెక్స్ట్ -tతో మల్టిప్లై చేయండి. -6t into a bar plus 4t into b bar minus 4t into c bar minus 4t into c bar. లాస్ట్ వన్. వీటిని ఒక ఆర్డర్లో రాద్దాం. అంటే ఏ వెక్టార్లు 6a minus 60 అంటే 6 minus 6t ఇంటూ వెక్టార్ ఏ. అలాగే రెండోది బి వెక్టార్ కామన్ తీయడము. ప్లస్ బి వెక్టార్ కామన్ తీస్తే -4 బి వెక్టార్ 4tb రెండే ఉన్నాయమ్మా. -4 కామన్ తీసా ప్లస్ 4t ఇంటూ బి వెక్టార్ ప్లస్ c వెక్టార్ 4c minus 4tc minus 4tc. c కామన్ తీస్తున్నాం కాబట్టి 4 minus 8t into c. a వెక్టార్ b వెక్టార్ c వెక్టార్ ఈక్వేషన్ 1. అంటే ఏబి అనే 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ ఇది. మరి మరో 2 వెక్టార్స్ ఇచ్చాడు, వాటిని చూడండి. గివెన్ దట్ let OC equal to third vector minus a minus 2b minus 2b bar minus 3c bar. అలాగే d vector OD bar equal to a plus 2b minus 5c. మరి ఓసి ఓడి గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్. ద ఈక్వేషన్ ఆఫ్ వెక్టార్ పాసింగ్ త్రూ ఓసి అండ్ ఓడి ఈజ్ ఫార్ములా చూడమ్మా. r bar equal to 1 minus t. టీ ఆల్రెడీ స్కేలార్ పైన యూజ్ చేసాం. మరో స్కేలార్ s తీసుకుంటున్నా. 1 minus s into OC plus s into OD. 1 minus s into c vector minus a bar minus 2b bar minus 3c bar plus s into OD vector a bar plus 2b bar
మైనస్ 5c బార్ 1తో మల్టిప్లై చేస్తున్నా మైనస్ a బార్ మైనస్ 2b బార్ మైనస్ 3c బార్ ఈసారి మైనస్ sతో మల్టిప్లై చేయండి ప్లస్ s ఇంటూ a బార్ ప్లస్ 2s ఇంటూ b బార్ ప్లస్ 3s ఇంటూ c బార్ నెక్స్ట్ s ఇంటూ a బార్ ప్లస్ 2s ఇంటూ b బార్ మైనస్ 5s ఇంటూ c బార్ దీన్ని ఒక ఆర్డర్లో రాద్దాం ఫస్ట్ ఏలు కామన్ తీయండి ఏ బార్ కామన్ తీస్తే -1 SA SA 2SA ఏ కామన్ తీస్తున్నాం కాబట్టి ప్లస్ 2s ప్లస్ 2s ఇంటూ ఏ బార్ ఈసారి b బార్ కామన్ తీద్దాం అంటే -2 2s b బార్ 2s b బార్ అంటే 4s ఇంటూ b కామన్ తీసాం నెక్స్ట్ వెక్టార్ c కామన్ తీద్దాం c బార్ కామన్ తీస్తే -3 -3s మైనస్ 5s అంటే -2s ఇంటూ c బార్ ఇది ఈక్వేషన్ 2 ఇప్పుడు వాటికి మనం ఏం చేస్తాం చూడండి ఏబి పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషను అలాగే సిడి అనే 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ ఈ రెండు కనుక్కున్నాం ఇప్పుడు ఈ రెండిటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే 1 2ని సాల్వ్ చేయాలమ్మ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి సాల్వ్ 1 and 2 పాయింట్ ఆఫ్ intersection of 1 and 2 equations అంటే solve 1 and 2 అని సరే అమ్మా ముందు ఈక్వల్ చేయండి ఈక్వేటింగ్ 1 and 2 ఎందుకు ఈక్వల్ చేస్తున్నాం అంటే ఈక్వేషన్ 1 2లో లెఫ్ట్ సైడ్ రెండు కూడా r బార్ ఇక్కడ కూడా r బార్ LHS ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి RHSని ఈక్వల్ చేయొచ్చు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి RHS వాల్యూ 6 minus 6t ఇంటూ ఏ బార్ తర్వాత -4 ప్లస్ 4t ఇంటూ b బార్ నెక్స్ట్ వన్ 4 minus 8t ఇంటూ c బార్ minus 8t into c bar equal to second one -1 plus 2s into a bar plus -2 plus 4s into b bar plus -3 minus 2s into c bar 1 2 ఈక్వేషన్స్ రెండింటిని ఈక్వల్ చేసాము ఇలాగ రాయొచ్చమ్మా స్టెప్ ఈక్వేటింగ్ 1 and కింద రాస్తున్నాను ఈక్వేటింగ్ 1 and 2 ఇప్పుడు కంపేరింగ్ ఏ బార్ బి బార్ ఆర్ సి బార్ కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మనకి టీఎస్ రెండు స్కేలార్సే ఉన్నాయి కాబట్టి ఏబి రెండు కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది అదే టీఎస్తో పాటు మరో స్కేలార్ ఉంటుంటే సి కోఎఫిషియెంట్స్ కూడా ఈక్వల్ చేయాల్సిన అవసరం వస్తుంది ఫస్ట్ ఏ బార్ బి బార్ ఈక్వల్ చేస్తున్నా ఏ బార్ కోఎఫిషియెంట్ 6 minus 6t ఈక్వల్ టు ఇటు ఏ బార్ కోఎఫిషియెంట్ -1 plus 2s దీన్నే 2s -60 రైట్ సైడ్కి వస్తే +6t ఈక్వల్ టు -1 లెఫ్ట్ సైడ్ తీసుకురా 7 అవుతుంది ఇది ఈక్వేషన్ 3గా తీసుకుందాం ఈసారి బి కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయండి బి బార్ కోఎఫిషియెంట్ -4 plus 4t ఇక్కడ బి బార్ కోఎఫిషియెంట్ -2 plus 4s అంటే 4s -4t ఈక్వల్ టు -2 ఇది ఈక్వేషన్ 4
ఈ ఈక్వేషన్ 4లో నుంచి 2 కామన్ తీయొచ్చు. చూడండి, దీని నుంచి 2 కామన్ తీసుకుంటూ 2s మైనస్ 2t ఈక్వల్ టు -1. దీని ఈక్వేషన్ 4 అనుకుంటాం. ఫైనల్గా మనకు కావాల్సింది st. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. సాల్వ్ 3 and 4. థర్డ్ ఈక్వేషన్ 2s plus 6t equal to 7. Fourth one 2s minus 2t equal to -1. ఈ ఫోర్త్ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నా కోఎఫిషియెంట్స్ని. అంటే -2s plus 2s క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2t plus 6t అంటే 8t ప్లస్ 1 7 అంటే 8. అంటే ఫైనల్గా 8 క్యాన్సిల్ అయితే t ఈక్వల్ టు 1. ఇదిగా మా t వాల్యూ వచ్చింది. t ఒక్కటి వస్తే సరిపోతుంది. ఇంకా కావాలంటే s కూడా సాల్వ్ చేయొచ్చు. ఈ వచ్చిన t నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 3 కానీ 4 కానీ t ఉన్న కాడ 1 తీసుకుంటే 2s plus 6 equal to 7, 2s equal to 1, s equal to 1/2. s వాల్యూ t వాల్యూ రెండు వచ్చినాయమ్మా. ఇప్పుడు మనకు కనుక వస్తున్న పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత అని చూపించమంటున్నాడు? -4c అని చూపించమంటున్నాడు. దీనికి గాను ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రెండు వాడుకోవచ్చు. ఈక్వేషన్ 1 తీసుకునేటట్టయితే ఇందులో స్కేలార్ t కాబట్టి t వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇఫ్ t ఈక్వల్ టు 1 తీసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి r బార్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 చూడండి అమ్మా, r బార్ ఈక్వల్ టు t ఉన్న కాడ 1 పెట్టుకుంటున్నా అంటే 6 - 6 ఇంటూ a బార్ ప్లస్ ఇక్కడ t ఉన్న కాడ 1 తీసుకుంటే -4 + 4 -4 + 4 ఇంటూ b బార్ ప్లస్ +4 - 8 అంటే 4 - 8 ఇంటూ c బార్. ఫస్ట్ వన్ 0, సెకండ్ వన్ -4 + 4 అంటే 0 ఇంటూ b బార్ 0 అవుతుంది. 4 - 8 అంటే -4 ఇంటూ c బార్. ఫైనల్గా రిక్వైర్డ్ వెక్టర్ -4c. మనకి ఎక్సైజ్ 4b నుంచి మొదటగా అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే 13th. నెక్స్ట్ ఇదే ఎక్సైజ్ 4b నుంచి మరో క్వశ్చన్ అడిగాడు చూడండి. క్వశ్చన్ నెంబర్ 16. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని 3 పాయింట్స్ ఇచ్చాడు. సో దట్ 4th పాయింట్ లై ఆన్ ద ప్లేన్. ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైన్ మీద ఈ 4th వెక్టార్ కూడా ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం 3 వెక్టార్స్ కూడా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ కనుక్కుందాం. 16th one. Given vectors let O be the origin అని తీసుకోండి. ఆరిజిన్ అంటే ఫస్ట్ వెక్టార్ OA ఈక్వల్ టు 4i బార్ మైనస్ 3j బార్ మైనస్ k బార్. OB వెక్టార్ 3i బార్ ప్లస్ 7j బార్ మైనస్ 10k బార్. OC వెక్టార్ 2i బార్ ప్లస్ 5j బార్ మైనస్ 7k బార్. ఇప్పుడు ఈ 3 వెక్టార్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ కనుక్కుందాం. వాడు ఇచ్చిన 4th వన్ని OD వెక్టార్గా తీసుకుందాం. i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్. ఆ తర్వాత చూద్దామమ్మా. ముందు ఈ 3 వెక్టార్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్. ద ఈక్వేషన్ ఆఫ్ ద వెక్టార్ passing through
OA, OB, OC is R bar equal to 1 minus S minus T into OA plus S into OB plus T into OC. 3 points గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్. మరి 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఓఏ వెక్టార్ అంటే 4i మైనస్ 3j మైనస్ k ప్లస్ ఎస్ ఇంటూ ఓబి వెక్టార్ 3i ప్లస్ 7j మైనస్ 10k ప్లస్ t ఇంటూ ఓసి వెక్టార్ 2i ప్లస్ 5j మైనస్ 7k. జాగ్రత్తగా ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి అమ్మా. ఫస్ట్ 1తో మల్టిప్లై చేస్తున్నా. 4i మైనస్ 3j మైనస్ k మైనస్ ఎస్తో మైనస్ 4s ఇంటూ i ప్లస్ 3s ఇంటూ j ప్లస్ s ఇంటూ k. తర్వాత మైనస్ టీతో మైనస్ 4t i ప్లస్ 3t j ప్లస్ tk. నెక్స్ట్ వన్ 3s ఇంటూ i ప్లస్ 7s ఇంటూ j మైనస్ 10s ఇంటూ k ప్లస్ 2t ఇంటూ i ప్లస్ 5t ఇంటూ j మైనస్ 7t ఇంటూ k. ఈ మొత్తంలో నుంచి i, j, kలు కామన్ తీయాలి. ఐలు చూడండి ఎన్ని ఉన్నాయో. 4i మైనస్ 4si మైనస్ 4ti ప్లస్ 3si ప్లస్ 2ti. ఇక్కడ i కామన్ తీయటం వల్ల 4 ఉంటుంది. మైనస్ 4si ప్లస్ 3si అంటే మైనస్ s. అలాగే jలు ఎస్ఎల్లో ఐల్లోనే టీలు కూడా ఉన్నాయి. మైనస్ 4ti ప్లస్ 2ti ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 2t ఇంటూ i. ఇది i టర్మ్ అమ్మ. ప్లస్ నెక్స్ట్ j టర్మ్ చూడండి. ఇవి తీసి ఈ రూముకు చేయండి అమ్మ. మైనస్ 3j 3sj 3tj 7sj 5tj మొత్తం 5 వాల్యూస్ ఉన్నాయి. j కామన్ తీయటం వల్ల ఇది మైనస్ 3sj 7sj ఈ రెండు యాడ్ చేస్తే 10s ఇంటూ j కామన్ తీస్తున్నాం. అలాగే టీలకి వెళ్దాం. 3tj 5tj రెండు యాడ్ చేస్తే 8t ఇంటూ j. నెక్స్ట్ k కామన్ తీద్దాం. k కామన్ తీయటం వల్ల మైనస్ 1 ఇవి రిమూవ్ చేయండి అమ్మా. కేలు ఎక్కడ ఉన్నాయో చూడండి. మైనస్ k బార్ sk tk మైనస్ 10sk మైనస్ 7tk మొత్తం 5 టర్మ్స్ ఉంటాయి. ఇందులో నుంచి k కామన్ తీస్తూ రాద్దాం. k కామన్ తీయటం వల్ల ఫస్ట్ది మైనస్ 1 తర్వాత sk మైనస్ 10sk రెండు యాడ్ చేస్తే మైనస్ 9s ఇంటూ k. నెక్స్ట్ టీలకి వెళ్దాం. tk మైనస్ 7tk అంటే మైనస్ 6t ఇంటూ k. i టర్ము j టర్ము k టర్మ్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైన్ మీద 4th పాయింట్ కూడా ఉంటుంది అంటున్నాడు. ఇఫ్ 4th పాయింట్ అంటే ఓడి అని తీసుకుందాం. ఓడి లై
on this line. ఫోర్త్ పాయింట్ అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఆర్ బార్ ఉంది కాబట్టి ఆర్ బార్ ప్లేస్లో ఫోర్త్ పాయింట్ ఓడి తీసుకోండి. I plus 2j minus 3 I plus 2j minus 3k equal to ఇక్కడ ఉన్న వెక్టర్ 4 minus s minus 2t into I bar plus minus 3 plus 10s plus 8t into j bar plus minus 1 minus 9s minus 6t into k bar ijk. ఇప్పుడు బోత్ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ijk టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వీటి కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేస్తున్నాం. ఈక్వేటింగ్ ijk కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ I కోఎఫిషియెంట్ 4 minus s minus 2t equal to 1. దీన్ని మనం ఒక ఆర్డర్లో పెట్టుకుంటే s plus 2t equal to 3. దీని ఈక్వేషన్ 1గా ట్రీట్ చేద్దాం. నెక్స్ట్ j కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయండి అమ్మా. ఇక్కడ j కోఎఫిషియెంట్ -3 plus 10s plus 8k equal to 8 to t 8 to t equal to j కోఎఫిషియెంట్ 2. దీన్ని కూడా ఒక ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ ఎస్లో 10s ప్లస్ 8 to t ఈక్వల్ టు 5 ఈక్వేషన్ 2. నెక్స్ట్ అవసరమైతే కేలు కూడా మనం ఈక్వల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడమ్మా. కే కోఎఫిషియెంట్ -1 minus 9s minus 6t equal to -1 minus 9s minus 6t equal to -3. దీన్ని కూడా ఒక ఆర్డర్లో రాయండి. ప్లస్ 9s ప్లస్ 6t ఈ రెండు రైట్ సైడ్ తీసుకెళ్ళి -3 లెఫ్ట్ సైడ్కి వస్తే +2. ఇది ఈక్వేషన్ 3. మొత్తం మనకు వచ్చిన ఈ 3 ఈక్వేషన్స్లో ఎనీ 2 సాల్వ్ చేసి ఆ వచ్చిన టర్మ్ థర్డ్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అంటే మనకిచ్చిన 4 పాయింట్స్ అంటే మొదటి 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైన్ మీద ఈ 4th పాయింట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. సరే ఇక్కడ సాల్వ్ చేసేటప్పుడు ఏ 2 సాల్వ్ చేద్దాం. ఆర్డర్ ప్రకారం సాల్వ్ 1 and 2 తీసుకుంటున్నా. 1 2 సాల్వ్ చేస్తున్నా. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని 10తో మల్టిప్లై చేస్తూ రాస్తున్నానమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ని 10s ప్లస్ 20t ఈక్వల్ టు 30. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, అంటే 1తో మల్టిప్లై చేస్తున్నా. 10s ప్లస్ 8t ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. ఎస్ఎల్ 2 క్యాన్సిల్ అవుతాయి. 12t ఈక్వల్ టు -25 ప్లస్ 25 అమ్మ ప్లస్ 25. దీని నుంచి t ఈక్వల్ టు 25/12. టీ వాల్యూ చూడండి 25/12. ఈ వచ్చిన టీ వాల్యూ ఏదో ఈక్వేషన్ 1 2 ఎక్కడో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి చూడండి. s ప్లస్ 2 ఇంటూ టీ అంటున్నాడు. టీ అంటే 25/12 ఈక్వల్ టు 3. s ప్లస్ 25/6 2 12 క్యాన్సిల్ చేశాను ఈక్వల్ టు 3. s ఈక్వల్ టు 3 minus 25/6. s ఈక్వల్ టు 18 minus 25 minus 7/6. ఇది s వాల్యూ. 1 2 సాల్వ్ చేయడం వల్ల st వాల్యూస్ వచ్చినాయి.
ఈ రెండింటిని ఇక్కడ ఉన్న ఈ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అంటే మన ఫోర్త్ వెక్టార్ అనేది మొదటి 3 వెక్టార్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ మీద ఉంటుంది, లై ఆన్ ద ప్లేన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న ఈ థర్డ్ ఈక్వేషన్ చూడమ్మా, 9s + 6t - 2 = 0 రావాలి. 9 ఇంటూ ఈ s ప్లేస్లో -7/6 + 6 ఇంటూ t ప్లేస్లో 25/12 -2. టోటల్ ఎల్సిఎం తీసుకుంటున్నా. -63/6 క్యాన్సిల్ చేసేయండి, ఎందుకు ఈజీగా ఉంటుంది. 3 2 అంటే -21/2, అలాగే 6 2 టైమ్స్ 25/2 -2. టోటల్ ఎల్సిఎం 2 -21 + 25 2 ఇంటూ 2 -4 అంటే 25 - 25/2 0/2 = 0. అంటే ఈ 3 లైన్స్ కూడా కొలీనియర్ లైన్స్. అంటే ఫస్ట్ ఈ 3 పాయింట్స్ OA OB OC ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ మీద ఈ ఫోర్త్ పాయింట్ కూడా ఉంటుంది. దీంతో 16th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. 17th వన్, ABCDEF be a regular hexagon with center O. ఇది ఎక్సైజ్ 4A ముందున్న ఎగ్జాంపుల్ సమ్స్ అమ్మా. దీన్ని ప్రాబ్లం గాను థీరం గాను 2 విధాలుగా అడుగుతుంటాడు. క్వశ్చన్ నెంబర్ 17, ABCDEF be a regular hexagon అంటే మొత్తం 6 వర్టిసెస్తో 6 సైడ్స్ ఫామ్ అవ్వాలి. పాయింట్స్ ఎక్కడైనా తీసుకోవచ్చమ్మా, A B C, లేదంటే అలవాటుగా ఉండాలంటే ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నా. A B C D E F. Given that A B C D E F is a hexagon. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ముందుగా AF ఈజ్ ప్యారలల్ టు CD. చూడమ్మా, ఈ 2 లైన్స్ కూడా ప్యారలల్గానే ఉన్నాయి. అలాగే EF ఈజ్ ప్యారలల్ టు CB లేదా FE ఈజ్ ప్యారలల్ టు BC. రైట్. O అనేది సెంటర్ పాయింట్గా తీసుకుంటే AD ఈక్వేషన్ కూడా వస్తుంది. ఇక్కడ O తీసుకుంటే లెఫ్ట్ సైడ్ వాడు ఇచ్చిన వాల్యూ చూడమ్మా, AB + AC + AD + AE + AF = 3AD అని ప్రూవ్ చేయాలి. అలాగే 6AO అని కూడా ప్రూవ్ చేయాలి. 2 ప్రూఫ్లు ఉన్నాయమ్మా, 3AD ఆర్ 6AO. దీనిలో నుంచి AB ఈ వెక్టార్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్న AB, తర్వాత వెక్టారు AC ప్లస్ తర్వాతది AD, తర్వాతది AE. ఇక్కడ చూడండి AE ప్లస్ AF ఇక్కడున్న వెక్టార్ AF ఈజ్ ప్యారలల్ టు CD. AF ప్లేస్లో CD రాశా, AF ప్లేస్లో CD రాశా. అలాగే FE ఉంది చూడమ్మా, BC కానీ BC EF ఇక్కడున్న AE ప్లేస్లో కూడా చూడమ్మా, AE is parallel to BD.
ఏఈ ఈజ్ ప్యారలల్ టు బీడి. ఏఈ ఈజ్ ప్యారలల్ టు బీడి. అలాగే ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిడి. ఈ రెండు మనం మార్చుకున్నాము. దీంట్లో ఏబి ప్లస్ బీడి ఈ రెండు ఒక సెట్గా తీసుకున్నా, ఏబి ప్లస్ బీడి. అలాగే ఏసీ ప్లస్ సిడిని మరో సెట్గా తీసుకున్నా. ఇక మిగిలిన ఫిఫ్త్ వన్ ఏడి, దీన్ని సపరేట్గా రాశా. ఆపోజిట్ వెక్టార్స్ ప్యారలగ్రామ్, ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఈ రెండింటిని మార్చుకున్నాము. మరి ఈ టూ వెక్టార్స్ యాడ్ చేసినప్పుడు బీబీ క్యాన్సిల్ అయితే వెక్టార్ ఏడి అవుతుంది. ఇక్కడ సిసి క్యాన్సిల్ అయితే వెక్టార్ ఏడి మిగులుతుంది. థర్డ్ వన్ వెక్టార్ ఏడి. మొత్తంగా ఏడీలు 3 ఉన్నాయి కాబట్టి 3 ఏడి. ఇక ఫస్ట్ వన్ 3 ఏడి వచ్చింది. దీన్నే 6 ఏఓ చూపించమంటున్నాడు. చూడండమ్మా, ఏడి అంటే 2 ఇంటూ ఏఓ అవుతుంది. ఈ టోటల్ మొత్తం ఇది ఓ అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఏడి ఈక్వల్ టు 2 ఏఓకి ఈక్వల్ అవుతుంది. 3 ఇంటూ ఈ ఏడి ప్లేస్లో 2 ఏఓ రాసుకోండి. 3 ఇంటూ 2 6 ఇంటూ ఏఓ. చూడండి, రెండు ప్రూఫ్లు వచ్చినాయి. 3 ఏడి 6 ఏఓ. జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్క 2 పాయింట్లు. ఇక్కడ ఏఈ రాసేటప్పుడు ఏఈ ఈజ్ ప్యారలల్ టు బీడి, అదొకటి గుర్తుంచుకోండి. అలాగే ఏఎఫ్ ఈజ్ ప్యారలల్ టు సిడి, అంటే ఏఎఫ్ ఈక్వల్ టు సిడి. రైట్. ఇది లాస్ట్ వన్ 18th క్వశ్చన్ చూడమ్మా. లెట్ ఓ ఈజ్ ద సర్కమ్ సెంటర్, హెచ్ ఈజ్ ద ఆర్థో సెంటర్. గివెన్ దట్ 18th క్వశ్చన్ చూడమ్మా. ఓ ఈజ్ ద సర్కమ్ సెంటర్, H is the ortho center. ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నాము. హెచ్ ఈజ్ ద ఆర్థో సెంటర్, ఇక్కడ హెచ్ ఉంటుంది. ఓ ఈజ్ ద సర్కమ్ సెంటర్, సర్కమ్ సెంటర్ బీసీకి మిడ్ పాయింట్ అవుతుంది. నువ్వు కావాలంటే ఓబీని ఓసీని ఇలా కలపవచ్చు. ఇక్కడ మిడ్ పాయింట్ డి అయితే ఓబిడి ఒక ట్రయాంగిల్, ఓడిసి మరో ట్రయాంగిల్ ఉంటుంది. ఇలాగే ఏహెచ్. ఇంకా ఆర్థో సెంటర్కి సర్కమ్ సెంటర్కి ఒక రిలేషన్ ఉందమ్మా. ఆర్థో సెంటర్కి సర్కమ్ సెంటర్కి ఏహెచ్ ఈక్వల్ టు 2OD. రైట్. ఫస్ట్ పాయింట్ చూడండి, ఓఈ ప్లస్ ఓబి ప్లస్ ఓసి ఈక్వల్ టు ఓహెచ్ అని ప్రూవ్ చేయాలి. ఓఈ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇక్కడ ఉన్న ఈ ఓబిని చూడండి, ఓబిడి ఈ ట్రయాంగిల్ నుంచి, ట్రయాంగులర్ లా నుంచి లెంత్ ఆఫ్ ఓబి ఈక్వల్ టు ఓడి ప్లస్ డిబికి ఈక్వల్ అవుతుందమ్మా. ఓబిని ఓడి ప్లస్ డిబిగా రాయొచ్చు. ఇక్కడ యాడ్ చేసిన డిడి క్యాన్సిల్ అయితే మిగిలేది ఓబి. అలాగే ఓసి ఈ ట్రయాంగిల్ చూస్తారు కదా, ఓడిసి ట్రయాంగిల్ నుంచి లెంత్ ఆఫ్ ఓసి ఈక్వల్ టు ఓడి ప్లస్ డిసి, ఓడి ప్లస్ డిసి. ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు, ఈ టూ వెక్టర్స్ యొక్క ఎడిషన్ డిడి క్యాన్సిల్ అయితే మిగిలేది ఓసి. ఈ మొత్తంలో నుంచి ఓఈ యాజ్ ఇట్ ఈస్గా రాశా, ఓడి మొత్తం 2OD ప్లస్ డిబి ప్లస్ డిసి మిగిలి ఉంది. ఇది ఒక సెట్గా తీసుకుంది. పైన 5 వెక్టర్స్ ఇలా 3 సెట్స్గా సపరేట్ చేసాం. ఈ డిబిడిసి చూడమ్మా, బిడి ఈక్వల్ టు డిసి. ఈ బిడి లెంత్ డిసి లెంత్ రెండు కూడా సేమ్. మరి
ఈ బీడీ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఇది రైట్ సైడ్కి వెళ్తే మైనస్ బీడీ అవుతుంది. అటు ఆల్రెడీ ప్లస్ డీసీ ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఈ బీడీని కనుక మనం బీడీని రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే డీబీ, ఇలా కోఆర్డినేట్స్ అటు ఇటు చేంజ్ చేయడం వల్ల ముందు సైన్ మారుతుంది. ప్లస్ డీసీ ఈక్వల్ టు 0 అంటే డీబీ ప్లస్ డీసీ వాల్యూ 0 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ 0 అంటే ఓఏ ప్లస్ 2 ఇంటూ ఓడి. లేదంటే నువ్వు ఎలాగైనా చూడొచ్చు, ఈ రెండు కూడా సేమ్ వాల్యూస్ అనుకోండి. అంటే ఈ లెంత్ ఏ, ఈ లెంత్ కూడా ఏ, అంటే బీడీ ఈక్వల్ టు డీబీ, రెండు లెంత్లు సేమ్. కానీ ఇక్కడ మనం రాసింది డీబీ, డీబీ డైరెక్షన్ ఇలా ఉంటుంది. రెండోది డీసీ, డీసీ డైరెక్షన్ ఇలా ఉంటుంది. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్, ఒకటి ప్లస్ అయితే రెండోది మైనస్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయితే ఈ టోటల్ వాల్యూ 0 అవుతుంది. ఫైనల్గా ఓఏ ప్లస్ 2 ఇంటూ ఓడి. దీని నుంచి ఓడి చూడండమ్మా, ఇది మనం రాంగ్ తీసుకున్నాం, ఆపోజిట్గా తీసుకున్నట్టున్నాం. లెంత్ ఆఫ్ ఓడి ఈక్వల్ టు 2AH. 2OD ఇటు రైట్ ఏనమ్మా, ఇందా తీసుకున్నాం. AH అంటే 2OD, OA అలాగే ఉంచి 2OD అంటే AH. ఇప్పుడు ఈ 2 వెక్టర్స్ యాడ్ చేసినప్పుడు AA క్యాన్సిల్ అయితే మనకు మిగిలేది OH. ఫస్ట్ ప్రూఫ్ అమ్మ ఇది. ఇక దీంట్లో సెకండ్ వన్ చూడండి, LHS తీసుకుంటున్నా. HA ప్లస్ HB ప్లస్ HC ఈక్వల్ టు 2HO అని ప్రూవ్ చేయాలి. ఈ HAని లెట్ O be the పొజిషన్ వెక్టర్ అని పొజిషన్ వెక్టర్లో రాసుకుంటున్నా. అంటే OA మైనస్ OHగా. అలాగే రెండోది HBని OB మైనస్ OHగా, అలాగే HCని OC మైనస్ OHగా రాసా. ఇందులో OA OB OC ఓ సెట్గా తీసుకోండి. OA ప్లస్ OB ప్లస్ OC. మిగిలిన మూడిట్లో నుంచి మైనస్ OH మైనస్ OH మైనస్ OH 3OH మొత్తం. మరి ఇక్కడ OA ప్లస్ OB ప్లస్ OC అంటే ఫస్ట్ పాయింట్లో మనం ప్రూవ్ చేసింది అదే. ఈ టోటల్ వాల్యూ OHకి ఈక్వల్ అవుతుంది. మైనస్ 3OH. OH మైనస్ 3OH అంటే మైనస్ 2OH. ఈ OHని HOగా రాసుకుంటే ముందు సైన్ మారుతుంది, ప్లస్ 2HO అంటే HA ప్లస్ HB ప్లస్ HC ఈక్వల్ టు 2H. దీంతో వెక్టర్ ఎడిషన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ 6 కూడా కంప్లీట్ అయినాయి. చూడమ్మా, మొత్తగా వెక్టర్ ఎడిషన్లో మనం చేయాల్సిన వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 గాను మనం మొత్తం 12 క్వశ్చన్స్ ఇచ్చాం. అలాగే 4 మార్క్స్ 4 క్వశ్చన్స్ గాను 6 ఇచ్చాం. ఈ 8 ప్రాబ్లమ్స్ చేయండి. మ్యాక్సిమం 99 మనకు చేయాల్సిన 3 క్వశ్చన్స్ దీంట్లోనే వస్తాయి. ఓకే, ఆల్ ద బెస్ట్.